హలో ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ రోజు నేను నా సండేని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో మార్నింగ్ లేచిన వెంటనే మన చుట్టూ ఉన్న ఏరియాని చాలా క్లీన్గా ఉంటే మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్. సో అందుకని నేను లేచిన వెంటనే నా రూమ్లో నా బెడ్ని చాలా నీట్గా సర్దుతా. అండ్ దాని తర్వాత నేను ఇల్లు తుడుస్తా అండ్ నా రూమ్ని చాలా క్లీన్గా ఉంచుకుంటే నాకు చాలా మంచి రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో దానికోసం నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నా. అండ్ దాని తర్వాత ఇది వీకెండ్ కాబట్టి మన దగ్గర ఉన్న బెడ్ షీట్స్ కానీ, పిల్లోస్‌ని గానీ, కర్టెన్స్‌ని గానీ దేన్నైనా కూడా మనం తీసి రిమూవ్ చేసి ఇంకో కొత్తది వేయడం వల్ల మనకి అండ్ అనదర్ గుడ్ హ్యాబిట్ ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే మన ఫేస్‌ని ఐస్‌తో రబ్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మన ఫేస్ మీద ఉన్న పఫీనెస్ గానీ, రెడ్‌నెస్ గానీ, పింపుల్స్ గానీ, యాక్నే గానీ, డర్ట్ గానీ ఎన్నున్నా కూడా అది రిమూవ్ చేస్తుంది. అండ్ మనకు కూడా చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. అండ్ నిద్రలో ఉన్నా కూడా అలాంటివన్నీ జరగకుండా చాలా మంచిగా అనిపిస్తుంది. సో మార్నింగ్ మార్నింగ్ రిఫ్రెషింగ్‌గా ఉండాలంటే ఐస్‌తో రబ్ చేసుకోవడం చాలా బావుంటుంది. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే ఎక్సర్సైజ్ గానీ, యోగా గానీ ఏదైనా చేసినా కూడా చాలా మంచి స్ట్రెచెస్ గానీ, ఏం చేసినా కూడా బాడీ ఒక ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందనమాట. ఇన్ ద మోడర్న్ వరల్డ్‌లో మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్స్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ ఏదో ఒక దానికి అడిక్ట్ అయిపోతాం. అడిక్ట్ కాదు, మన వర్క్‌ని డిపెండ్ అయ్యి మనం చూసుకుంటే మాత్రం మనకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక వర్క్ మనకు సిట్టింగ్‌లోనే ఉంటుంది. మాక్సిమం మనం చేసి బయటకు వెళ్ళి రష్‌లో ఉండి అదంతా కూడా మనకు అస్సలు పాసిబుల్ కాదు కాబట్టి మనం మాక్సిమం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి అందులో మనం వెహికల్స్‌ని బైక్స్‌ని, స్కూటీస్‌ని, కార్స్‌ని యూజ్ చేయడం వల్ల ఇంకా ఫ్యాట్ అయిపోతాం. సో దానికోసం మనం ప్రతిరోజు ఇంట్లో యోగా గానీ, మెడిటేషన్ గానీ, ఇలాంటి స్ట్రెచెస్ గానీ ఏవి చేసినా కూడా మన బాడీ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. సో దానికోసం మనం ఇంట్లో ఒక్క హాఫ్ ఎన్ అవర్ మార్నింగ్ లేచిన వెంటనే మన కోసం మనం టైంని స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మనకి చాలా మంచిగా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. అండ్ మనకి ఉన్న ఇలాంటి డేస్‌లో కూడా మనం ఇలా స్పెండ్ చేయడం వల్ల మనతో మనం సెల్ఫ్ కేర్ అండ్ ఇక్కడ నేను ఆల్మండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఓవర్ నైట్ సోక్ చేసుకొని అండ్ దాన్ని కూడా తింటా. అండ్ అది తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మన స్కిన్‌కి గానీ ఎందుకంటే అది రిచ్ ఇన్ విటమిన్ ఈ కాబట్టి అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అది మన ఏజింగ్‌తో గానీ దేనితోనైనా ఫైట్ చేసి చాలా మంచి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. అండ్ మన యాక్నేని చాలా బాగా రెడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే అందులో జింక్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి కాబట్టి. అండ్ మన స్కిన్‌కి కూడా చాలా హైడ్రేషన్‌గా ఇస్తుందనమాట. చాలా సప్లిమెంట్స్ ఉంటాయి అందులో. అండ్ మన సన్ డ్యామేజ్ నుంచి కూడా ప్రొటెక్షన్ చేస్తుంది. మనం విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి మైల్డ్ యూవీ ప్రొటెక్షన్ నుంచి మనకు చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తుందనమాట. మనం సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తాం. అండ్ దాంతో పాటు ఇలాంటి సప్లిమెంట్స్ అనేవి మనం ఇంటేక్ చేసుకోవడం వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది మన హెల్త్‌కి. అండ్ మన హెయిర్ గ్రోత్‌కి కూడా ఆల్రెడీ మనం యూజ్ చేస్తాం ఆల్మండ్ ఆయిల్స్ కానీ ఏదో ఒక దాంతో యూజ్ చేస్తాం కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిది. అండ్ ప్రమోట్స్ న్యూ హెయిర్ గ్రోత్ అనమాట. అండ్ షైనీగా ఉంచుతుంది మన హెయిర్‌ని కూడా. అది తినడం వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మార్నింగ్ లేచిన వెంటనే మినిమమ్ 6-8 ఆల్మండ్స్ వరకు తింటే చాలా మంచిది హెల్త్‌కి. మీరు అనుకుంటారు నేను ఆల్మండ్స్ 6-8 సోక్ చేసా దానికెందుకు అంత గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానని. ఎందుకంటే అది ప్లాంట్స్‌కి వేస్తాను నేను డైలీ. ప్లాంట్స్‌కి వేయడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే ఆల్మండ్స్ మనం తింటే మనకెంత హెల్తో దానిలో ఉన్న వాటర్ కూడా మన ప్లాంట్స్‌కేస్తే అంత మంచి హెల్త్ ఉంటది. ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా మంచి బలాన్నిస్తుందనమాట. అండ్ మనకి ఈకో ఫ్రెండ్లీ కూడా. మనం ఇంట్లోనే ఈజీగా మనం తిన్న ఆల్మండ్స్‌ని తినేసి దానిలో ఉన్న వాటర్‌ని ఇలా ప్లాంట్స్‌కి వేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. అందుకనే నేను అంత వాటర్‌ని సోక్ చేస్తా అనమాట. అంత వాటర్‌ని ఉంచి అందులో ఆల్మండ్స్ ఏస్తా. అండ్ చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. అందుకనే మా ప్లాంట్ ఇక్కడ మనీ ప్లాంట్ చూస్తే చాలా మంచిగా గ్రో అయిందనమాట. మేము మాక్సిమం మా డ్యాడీ గానీ, నేను గానీ ఎవరు తిన్నా కూడా ఆల్మండ్స్ అయితే తినేసి ఇంకా వాటర్ అయితే ప్రతిరోజు కూడా మేము మా మనీ ప్లాంట్స్‌కైతే వేస్తాము. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ రాగి జావ మేము ప్రతిరోజు కూడా మమ్మీ, డ్యాడీ, నేను కంపల్సరీగా తాగుతాము. అండ్ ఇందులో కూడా చెప్పక్కర్లేదు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇది తాగితే మనం కొంచెం మన బ్రేక్‌ఫాస్ట్‌ని చాలా తక్కువగా తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇది మనకి బలం కాబట్టి తిన్నాక మనం కొంచెం టైం అయ్యాక బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల మనకు అంతగా బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువ తినాలనిపించదు. రాగి జావని తిని నేను ఆ టైంలో నా ఫోన్‌ని స్క్రోల్ చేస్తున్నాను.
ఇప్పుడు నా సెల్ఫ్ కేర్ కోసం నేను ఫ్లేక్సీడ్ జెల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే అది హెయిర్‌కి గానీ, లేదంటే స్కిన్‌కి గానీ చాలా మంచిది. చాలా మంచిగా హెయిర్‌ని అయితే చాలా స్మూత్‌గా, షైనీగా చేస్తుంది. స్కిన్ అయితే చాలా నౌరిషింగ్‌గా, స్మూత్‌గా చేస్తుంది. సో, దానికోసం నేను ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ దీని యొక్క జెల్ బేస్ లైక్ స్ట్రక్చర్ కూడా మనకి అలోవెరా లానే ఉంటుంది. సో, చాలా మంచిది. తిన్నా కూడా ఇలా తీసుకున్నా, లేదంటే డైరెక్ట్‌గా మన హెడ్‌కి గానీ, లేదంటే ఫేస్‌కి గానీ అప్లై చేసుకున్నా అండ్ దాన్ని ఎలా వేయాలంటే అది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఫ్లేక్ సీడ్స్ని యూజ్ చేయాలి. సో అప్పుడు వేస్తే దానికి కొంచెం మంచిగా ఉంటుంది. ఫ్లాక్సీడ్ జెల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ దీని తర్వాత నేను 2 పార్ట్స్‌కి డివైడ్ చేస్తున్నా. ఒకటి ఫేస్‌కి అండ్ ఇంకొకటి హెయిర్‌కి. సో, అందుకనే నేను ఒకటి చిన్న బౌల్ అండ్ పెద్ద బౌల్‌లో వేసుకున్నా. సో, ఈ రెండిటిని నేను ఫ్యాన్ కింద పెడతా. ఎందుకంటే అక్కడ చల్లగా అయిపోయిన తర్వాతే మనకది జెల్ స్ట్రక్చర్‌లో వస్తదనమాట. ఇక్కడ ఫ్లాక్సీడ్ జెల్ అయితే హెయిర్‌కి మా మమ్మీ నాకు అప్లై చేస్తున్నారు. అండ్ అది మొత్తం నీట్‌గా అప్లై అయిపోవాలి. సో, అక్కడ నేను, మమ్మీ, డ్యాడీ జస్ట్ అలా కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాము. అండ్ దాని తర్వాత మన చిన్న బౌల్‌లో వేసుకున్న ఫ్లేక్సీడ్ జెల్ అయితే ఏదైతే ఉందో, దాన్ని నేను నా ఫేస్‌కి యూజ్ చేద్దామని తీసా. సో, ఫేస్‌కి యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది చాలా స్మూత్‌గా అవుతుందనమాట. సో, మన హెయిర్‌కి ఎలా అయితే షైనీగా ఉంచుతుందో, మన ఫేస్‌ని కూడా అలానే షైనీగా అండ్ ఇది నా అవుట్‌ఫిట్ ఆఫ్ ద డే అనమాట. సో, ఇదిగో చూసారు కదా! నా స్కిన్ చాలా మంచిగా గ్లోయిగా ఉంది. అండ్ దాని తర్వాత నేను నా బేసిక్ స్కిన్ కేర్ అనమాట. సో, లైక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్‌ని యూజ్ చేస్తున్నా. అండ్ నా హ్యాండ్స్‌కి బాడీ లోషన్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే మన స్కిన్ కూడా హైడ్రేటింగ్‌గా ఫీల్ అవ్వాలి కాబట్టి, సో, నేను ఈ బాడీ లోషన్ యూజ్ చేస్తున్నా. జస్ట్ లైక్ హ్యాండ్స్‌కి. అదే బయటకి వెళ్తే సన్ స్క్రీన్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. పర్ఫ్యూమ్ సమ్‌టైమ్స్ మన ప్లేస్‌లో మనం ఎక్కడున్నా కూడా, మనం ఇంట్లో ఉన్నా కూడా పర్ఫ్యూమ్ కొట్టుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ లైక్ మనకే మంచి స్మెల్ వచ్చి చాలా రిఫ్రెషింగ్‌గా, ప్రొడక్టివ్‌గా అనిపిస్తుంది. అండ్ ఇది మా పూజా మందిర్. ఈరోజు సండే. సో, సండే అయితే నేను తప్పకుండా కూడా ఆదిత్యని పూజ చేస్తాను. సో, ఆయనకు పూజ చేస్తాను. నాకు సండే కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. సో, అందుకనే నేను సండే కాబట్టి ఇంకా ఫ్రెష్‌గా స్నానం చేసి వచ్చేసి, ఇంకా అక్కడ దేవుడి దగ్గర దీపం పెట్టేసి అండ్ ఇక్కడ అంతా అయిపోయింది కాబట్టి, సో, బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ పపాయ తింటున్నా ఈరోజు. నాకు పపాయ అయితే చాలా నచ్చదు. అస్సలు నచ్చదు. బట్ మా డ్యాడీ తెచ్చి మాత్రం పపాయ తిను స్కిన్‌కి చాలా మంచిదని చెప్తారు. బట్ నాకైతే మాత్రం నచ్చదు. టేస్ట్ బానే ఉంటది గానీ నాకైతే నచ్చదు. సో, అలా నేను ల్యాప్‌టాప్‌లో సమ్ వ్లాగ్స్ చూస్తూ అలా తిన్నా. అండ్ దాని తర్వాత ఆఫ్టర్‌నూన్ మా మమ్మీ చికెన్ బిర్యానీ అయితే చేస్తా అనింది. సో, దానికోసం జస్ట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకొని మా మమ్మీ అయితే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసింది. సో, చికెన్ బిర్యానీ కోసం. ఇది మన చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అనమాట. సో, నేనిక్కడ ప్రశాంతంగా నా లంచ్‌ని చికెన్ బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ వేసుకున్నా. ఎందుకంటే నేను చికెన్ తిననని మీకు ఆల్రెడీ తెలుసు. సో, చికెన్ బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీని మంచిగా కలుపుకొని మమ్మీకైతే కాంప్లిమెంట్ ఇస్తున్నా అనమాట. సో, చాలా బావుంది అని చెప్పేసి. ఎందుకంటే మనం స్కూల్‌లో, కాలేజ్‌లో ఉన్నప్పుడు తను మన కోసం లైక్ మార్నింగ్ క్యారేజ్ కట్టేసి ఇచ్చేసేది కాబట్టి మనం అంత కాంటాక్ట్‌లో ఉండం మమ్మీతో. సో, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మనం ఇలా చేస్తున్నప్పుడు జస్ట్ బావుంది అని చెప్తే మనకు కూడా ఒక మంచి ఫీల్ ఉంటుంది. తనకు కూడా ఒక మంచి ఫీల్ ఉంటుంది.